హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ రివోల్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్. ఈరోజు మన వీడియోలో 2 రెసిపీస్ అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ రెసిపీ వచ్చేసి స్వీట్ బ్రెడ్. దీనికోసం నేను ఫస్ట్ 2 ఎగ్స్ని అయితే క్రాక్ చేసుకొని 2 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని స్పూన్ లేకపోతే విస్కర్ పెట్టి మంచిగా విస్క్ చేసేయాలండి. సో ఈ షుగర్ అండ్ ఎగ్ కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి మంచిగా. ఇది చాలా బేసిక్ రెసిపీ అండి, చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అండ్ మోర్ ప్రోటీన్ ఫుడ్ కూడా. సో నేను ఇక్కడ ఇలా విస్క్ చేసేసుకున్నానండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వైట్గా అయితే అయిపోయింది. ఇలా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ అయితే తీసుకుంటున్నానండి. మీకు వీలైతే వీట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు, అది ఇంకా హెల్దీ. ఇక్కడ నేను ఫస్ట్గా బ్రెడ్ అయితే ఇలా పెనం మీద పెట్టి ఒకసారి వేడి చేసుకుంటున్నానండి. అక్కడైతే నేను బ్రెడ్ మీద పోర్ చేస్తున్నానండి. సో ఒకవేళ మీరు కావాలంటే ఈ బ్రెడ్ని ఆ షుగర్ ఎగ్లో ముంచేసి ఇలా వేసేసుకోవచ్చండి డైరెక్ట్గా. సో నేను ఇక్కడైతే ఈ బ్రెడ్ కొంచెం కాల్చుకున్న తర్వాత దీని మీద కొద్దిగా అయితే అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇలా సింపుల్గా అయితే మనం ఇలా షుగర్ బ్రెడ్ అయితే రెడీ చేసేసుకున్నామండి. సో ఎస్, ఇది కొంచెం అయితే ఫ్రై అవ్వాలి. ఇలా నేను బోత్ సైడ్స్ అప్లై చేసేసుకుంటున్నాను, మీరు వీడియోలో చూసేయండి. సో ఇలా రెండో సైడ్ కూడా ఇక్కడ అప్లై చేసేసుకుంటున్నానండి నేను. సో ఇటు సైడ్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను నేను ఇంకా. సో ఇలా సింపుల్ అండ్ టేస్టీగా స్వీట్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఎస్, ఇక్కడైతే నేను టేస్ట్ చూసేస్తున్నాను ముందుగా స్వీట్ బ్రెడ్. దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. సో వెళ్ళిపోకండి, ఇంకొక స్టైల్ బ్రెడ్ కూడా చూపించేస్తున్నాను. సో దాని పేరు వచ్చేసి స్పైసీ ఎగ్ బ్రెడ్ అండి. సో దీన్ని కూడా సేమ్ సింపుల్గానే చేసేసుకుంటున్నాను. సో ముందుగా నేను ఇక్కడ 2 ఎగ్స్ని క్రాక్ చేసేసుకొని గిన్నెలో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఎగ్స్లో నేను ఇప్పుడు కారం, పసుపు అలాగే ఉప్పు యాడ్ చేసేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా విస్కర్ లేకపోతే ఇలా స్పూన్తో అయితే విస్క్ చేసేసుకుంటున్నానండి. మొత్తం వీటన్నిటిని కలిపేసుకుంటున్నాను. సో వీటిని కూడా సేమ్ ఇక్కడ నేను బ్రెడ్స్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను బ్రెడ్ మీద. ఇలా బ్రెడ్ మీద బోత్ సైడ్స్ అప్లై చేసేసుకుంటూ వేయించేసుకుంటున్నానండి. ఈ బ్రెడ్ని మొత్తం కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి.
ఇలా రెండు వైపులా వేగిపోయిన తర్వాత ఇలా నేనైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. సో ఇలా సింపుల్ అండ్ టేస్టీ స్పైసీ ఎగ్ బ్రెడ్ కూడా రెడీ అయిపోయింది. సో దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో ఇప్పుడే చెప్పేయండి. ఎస్, ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ ఇవేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్.